సో చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్ ముఖ్యంగా వచ్చేసరికి ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, R18 వాళ్ళకి ముఖ్యంగా, ఇక తర్వాత మిగతా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ డిక్షన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే, ఇంతకుముందు స్పెషల్ సప్లీ R18 2 బ్యాచ్ల వరకు పెట్టారు, మిగతా 2 బ్యాచ్లు పెట్టలేదు. మరి ఆ 2 బ్యాచ్లకి ఈ సంవత్సరం డిసెంబర్లో ఉంటుందా అంటే, స్పెషల్ సప్లీ ఇక R18కి అయితే పర్టికులర్గా ఫస్ట్ 2 బ్యాచెస్ పెట్టినట్టయితే ఉండదండి. కానీ R18 బ్యాచ్కి స్పెషల్ సప్లీ ఉంటుంది. ఎవరితో ఉంటుంది, ఎప్పుడు ఉంటుందంటే ఈ R18 బ్యాచ్ వాళ్ళకు ఈ R16 R13 ఛాన్సులు అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు పెడతారు. అది కూడా R18 ఫస్ట్ బ్యాచ్ ఈసారి ఎలిజిబుల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా ఉండదు. ఓకేనా? సో దాని గురించి ప్రస్తుతానికైతే డిస్కషన్ అనేది వీళ్ళు ఎక్కడా కూడా జరపలేదు. ఎందుకంటే ఇప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే కౌంట్ ఉంటుంది కదా, ఈ ఇయర్ అలా కండక్ట్ చేశారు కదా, సో మళ్ళీ ఆ కౌంట్ పోగా ఇంకా కొత్త కౌంట్ వస్తుంది. ఈ కౌంట్ అంతా మళ్ళీ హ్యూజ్ అమౌంట్ అయినప్పుడు యూనివర్సిటీలో ఉన్న ప్లేస్మెంట్, అటు కూర్చోవడానికి ఎగ్జామ్ రాయడానికి సెంటర్లో అనుకూలంగా ఉన్న సీట్లను బట్టి వీళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. పర్టికులర్ టైంకి రిలీజ్ చేస్తారని చెప్పేసి ఏమీ లేదండి, మొత్తం మారిపోయింది. ఓకేనా? అదండి.